ఉంటే ఎక్కడో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక బంధం కలిసింది అని చెప్పి నీకు తగ్గట్లుగా పూర్తిగా మారాలి అంటే అది జరిగే పనేనా? నువ్వే చెప్పు. ఒక్కసారి నువ్వు అలా వారి వైపు నుంచి ఆలోచించి చూడు. నీ జీవితం అనేది నీకు ఎంత ముఖ్యమో వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం కదా తల్లి. అవును కదా అమ్మా. ఇక్కడ నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి తెలివైన ఆలోచనలు ఏంటి అంటే, మొదట నిన్ను నువ్వు చూసుకుని, నిన్ను నువ్వు ప్రేమించుకుని, నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీ ఆరోగ్యం పట్ల నువ్వు జాగ్రత్తను తీసుకుని, నీ సంతోషాన్ని నువ్వు చూసుకుంటూ నీ వైపు నుంచి గనుక 100% ఓకే అనుకున్నప్పుడు అవతలి వారిని ప్రేమించు. అవతలి వారు కూడా నిన్ను 100% అభిమానిస్తూ ఉన్నప్పుడు నువ్వు అటు నుంచి 100% అభిమానించాలి. అవతలి వారు కూడా నిన్ను 100% నీ యొక్క మంచి చెడు, నిజం అబద్ధం, నీ జీవితంలో ఏమి జరుగుతుంది, నీ జీవితంలో ఏమి జరగడం లేదు, నువ్వు తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా నీ గురించి అవతలి వారు చూస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు కూడా వారి జీవితాల్లో వీటన్నింటిని గురించి కూడా ఆలోచించు. అంతేకాని వారు అసలు నిన్ను పట్టించుకోకుండా, నిన్ను తిన్నావా లేదా పడుకున్నావా ఇవి ఏవి కూడా అడగకుండా, అసలు నీ గురించి ఒక్కరు కూడా కొంచెం కూడా 100కి 10% కూడా నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు 100% వారి గురించి పట్టించుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అవుతుంది? ఒక్కసారి ఆలోచించుకో తల్లి. మంచైనా చెడైనా అటు ఉండాలి, ఇటు ఉండాలి. అవసరాలకు మాత్రమే నిన్ను ఒక వస్తువులాగా వాడుకుని అవసరం తీరిపోయిన తరువాత నిన్ను పక్కన పడేసే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వారు నీ అవసరానికి నిన్ను వాడుకుంటూ ఉన్నారు, నువ్వు వారి అవసరానికి వాడుకోవాలి. ఇక్కడ పాపాలు పుణ్యాలు అన్న విషయానికి వస్తే ఎవరి జీవితాలు వారు మోసం చేసుకోకుండా బ్రతికితే చాలు. నీలో ఉండే అంతరాత్మకు నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, ఉల్లాసాన్ని ఇవ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలి, కాస్తంత చిరునవ్వుని మనస్ఫూర్తిగా అందించగలగాలి. నువ్వు నీ అంతరాత్మకు న్యాయం చేయనప్పుడు ఎదుటి వారికి ఏమాత్రము న్యాయం చేయగలుగుతావో చెప్పు. ఒక్కసారి ఆలోచించుకో తల్లి. ఏమి జరిగినా కూడా మన మంచికే అని చెప్పి అనుకోవాలి. నీ భర్త నువ్వు చెప్పిన మాట వినడం లేదు, నిన్ను ఏది కూడా